వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ 10th క్లాస్ రిజల్ట్స్ ఎస్ఎస్సి రిజల్ట్స్ ఈరోజు మీకు ఉదయం 11 గంటలకు www.manabadi.co.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. ఫాస్ట్గా అక్యురేట్గా మీకు రిజల్ట్స్ రావాలంటే మనబడి వెబ్సైట్ని విజిట్ చేయండి. గత 15 ఏళ్ళగా అన్ని 10th క్లాస్ రిజల్ట్స్ అన్నీ కూడా మనబడి వెబ్సైట్లోనే వస్తుంది. సో మీకు అక్యురేట్ రిజల్ట్స్ వితౌట్ ఎనీ డీవియేషన్ రావాలంటే మనబడిని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఫైన్. ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే తక్కువ మార్కులు వచ్చాయో, అంటే మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాము కానీ మాకు తక్కువ మార్కులు వచ్చాయో అన్న వాళ్ళకి 3 ప్రక్రియల్లో 3 విధాలుగా మీరు మార్కులు పెంచుకునే అవకాశం అయితే ఉంది. ఒకటి రీకౌంటింగ్ అంటారు. సో రీకౌంటింగ్ అంటే ఏంటంటే మీరు రాసిన ప్రతి ఒక్క ప్రశ్నకు ప్రతి ఒక్క పేజీలో వాల్యుయేటర్ మీకు ఒక మార్క్ ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటిని వాళ్ళు కౌంట్ చేస్తారు. ఆ కౌంటింగ్లో ఎక్కడైనా మిస్టేక్ ఉంటే దానికి ఆ కౌంటింగ్ మిస్టేక్ని మళ్ళీ చెక్ చేసి కౌంటింగ్లో తప్పులు ఉన్నదాన్ని మాత్రమే సరిదిద్దుతారు. అక్కడ మీరు ఆన్సర్ బాగా రాశారా లేదా అనేది వాళ్ళు చూడరు, కాబట్టి దానికి వాళ్ళకి సంబంధం లేదు. సో అది రీకౌంటింగ్ అంటే. సో ఎవరన్నా కౌంటింగ్ మిస్టేక్ వచ్చింది మాకు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ కౌంటింగ్ మిస్టేక్ కోసం అని చెప్పి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీన్ని రీకౌంటింగ్ అంటారు. అయితే ఎవరు చేయాలి, ఎవరెవరు ఏదైతే చేయాలో ఫైనల్గా చెప్తాను. దెన్ సెకండ్ వచ్చి రీవెరిఫికేషన్. సో ఇది రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఇన్ కేస్ మీరు రాసిన ఒక ప్రశ్నకు వాళ్ళు పొరపాటున దిద్దేటప్పుడు ఆన్సర్ మార్కులు ఇవ్వకపోతే అప్పుడు వెరిఫై చేసినప్పుడు ఆ ప్రశ్నకు మాత్రమే మార్కులు ఇవ్వటం జరుగుతుంది. అంతే తప్పితే మీరు రాసిన ప్రశ్నకు మళ్ళీ కొత్తగా ఆల్రెడీ ఇచ్చిన మార్కులని సరిదిద్ది కొత్తగా ఇచ్చే మార్కులు అయితే ఉండదు. కానీ బిట్ పేపర్కి సంబంధించి అంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మాత్రము ఇన్ కేస్ మీరు రాసింది కరెక్ట్ అయ్యి ఇంతకుముందు ఇన్విజిలేటర్ అలా ఇంతకుముందు వాల్యుయేటర్ దాన్ని మార్కులు ఇవ్వకపోతే దానికి మళ్ళీ మార్కులు ఇస్తారు. దీన్ని రీవెరిఫికేషన్ అయితే అంటారు. కానీ దీంట్లో ఇంకొక చిన్న ఛాలెంజ్ అయితే ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఇన్ కేస్ ఓన్లీ 1 మార్క్ బిట్ క్వశ్చన్స్ గురించి చెప్తున్నాను. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇంతకుముందు తప్పు రాసి అప్పుడున్న వాల్యుయేటర్ పొరపాటున కరెక్ట్ చేసి దానికి ఎక్కువ మార్కులు ఇచ్చి ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టినప్పుడు ఈ మార్కు లాస్ట్ టైం వాళ్ళు పొరపాటున ఇచ్చారు అని చెప్పి వదిలేరు, దాన్ని మళ్ళీ కొట్టేస్తారు. సో ఆ మార్కు తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది రీవెరిఫికేషన్ గురించి. ఫైనల్గా సప్లిమెంటరీ అనేది ఏంటంటే మీకు మళ్ళీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ దాంట్లో మీరు మళ్ళీ కట్టుకొని రాసుకోవచ్చు. అయితే ఇంకొక అవకాశం ఉంది ఇక్కడ. ఇన్ కేస్ ఎవరైనా బెటర్మెంట్ మార్కుల కోసం ట్రై చేసే వాళ్ళు ఎవరైనా సరే సప్లిమెంటరీ కూడా మళ్ళీ మార్కులు ఎగ్జామినేషన్ ఫీ కట్టి మళ్ళీ రాసుకోవచ్చు. దీని ద్వారా మార్కులు పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఈ సప్లిమెంటరీ ఇది మేము రీకౌంటింగ్ అప్లై చేసాం, రీవెరిఫికేషన్ అప్లై చేసాం, సప్లిమెంటరీ కట్టాల్సిన అవసరం లేదు, మేము ఈ మార్కులు వచ్చిన తర్వాత చూసి మేము సప్లిమెంటరీ కడతాము అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే సప్లిమెంటరీకి టైం చాలా తక్కువ ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ కట్టడానికి. కాబట్టి వీటితో పాటు అంటే రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ అప్లై చేస్తున్న వాళ్ళు దీంతో పాటు సప్లిమెంటరీ కూడా కట్టేసేయండి. వీటి మార్కులు రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ మాత్రం లేట్గా వస్తాయి. అంటే ఆల్మోస్ట్ మనకు సప్లిమెంటరీ టైంలో వస్తాయి. కాబట్టి అప్పుడు మనకు అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఇమీడియట్గా అయితే దాన్ని కట్టేసేసేయండి. ఇప్పుడు ఎవరెవరు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ సప్లిమెంటరీ కట్టాలో చెప్తాను. రీకౌంటింగ్ అనే వాళ్ళు ప్రతి ఒక్కరూ మాకు మార్కులు ఎక్కువ వస్తాయి అనుకున్నాము కానీ మాకు మార్కులు రాలేదు అనుకున్న ప్రతి ఒక్కరూ రీకౌంటింగ్ ఫస్ట్ అప్లై అయితే చేసేసేయండి. ప్రాబ్లం ఏం లేదు. మీకు అది దాని డబ్బులు చాలా తక్కువే ఉంటాయి. సమ్వేర్ అరౌండ్ 200-300 రూపాయలు లేకపోతే 500 రూపీస్ మ్యాక్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ నాకు మార్కులు వస్తాయి అనుకున్న ప్రతి ఒక్కరు రీకౌంటింగ్ అప్లై అయితే చేయండి. దెన్ రీవెరిఫికేషన్ అనేది ఎవరికైతే 20 నుంచి 30 మార్కులు తేడా వస్తుందో, 90 మార్కులు నేను ఎక్స్పెక్ట్ చేశాను, నాకు 70 మార్కులే వచ్చాయి, 65 మార్కులే వచ్చాయి, దీనికన్నా తక్కువ వచ్చాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రీవెరిఫికేషన్కి అప్లై చేయండి. అంతే తప్పితే 5 మార్కులు తక్కువ వచ్చాయి, 7 మార్కులు తక్కువ వచ్చాయి, 10 మార్కుల లోపలైతే మాత్రం రీవెరిఫికేషన్ వద్దని చెప్తాను నేను. రీకౌంటింగ్ ఒకటి అప్లై చేయండి, ఏమీ ప్రాబ్లం లేదు. కౌంటింగ్లో మిస్టేక్ ఉన్నా సరే, అంటే వాళ్ళు ఒకవేళ ఎక్కువ కౌంటింగ్ చేసి మీకు ఇచ్చున్నా సరే ఈసారి ఏదైతే మీకు కౌంట్ చేస్తారో అదే వదిలేస్తారు తప్పితే మళ్ళీ కొత్తగా మీకు మార్కులు తగ్గించేది మాత్రం రీకౌంటింగ్లో ఉండదు. రీవెరిఫికేషన్లో 1 మార్క్ క్వశ్చన్స్కి మాత్రమే తగ్గించే అవకాశం ఉంటుంది. బట్ పెద్దవి అంటే బిగ్ ఆన్సర్ కానీ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రము ఇన్ కేస్ ఒకవేళ
అవతల వాల్యుయేటర్ మీకు మార్కులు వేయకపోతే మాత్రం మార్కులు వేస్తారు. దెన్ సప్లిమెంటరీ, ఎవరైతే ఫెయిల్ అయిపోయి ఉంటారో, మొత్తం కంప్లీట్గా ఫెయిల్ అయిపోయి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సప్లిమెంటరీ అనేదాన్ని మళ్ళీ కట్టుకోండి. సో వీళ్ళు అంటే బార్డర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా రీవెరిఫికేషన్కి అయితే ట్రై చేసుకోవచ్చు, రీకౌంటింగ్కి ట్రై చేసుకోవచ్చు. అంటే 35 కన్నా తక్కువ వచ్చిన ఎవరైనా సరే, బార్డర్ పాస్లో కన్నా తక్కువ వచ్చిన ప్రతి ఒక్కరు రీకౌంటింగ్కి, రీవెరిఫికేషన్కి యాజ్ వెల్ యాజ్ సప్లిమెంటరీకి మూడింటికి కూడా ట్రై చేయొచ్చు. ఈ రకంగా మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా అయితే మీకు మార్కులు అయితే పడతాయి. మరి ఈ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, సప్లిమెంటరీ ఎప్పటి నుంచి కట్టాలి, ఫీజు ఎలా కట్టాలి అంటే ఈ రోజు నుంచి వన్స్ 12 తర్వాత మధ్యాహ్నము మీరు మీ సంబంధిత స్కూల్స్కి వెళ్ళి అక్కడ మీరు ఫీజు కట్టచ్చు. లేదా ఆన్లైన్లో డైరెక్ట్గా బీఎస్సీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడైనా మీరు ఆన్లైన్లో కట్టుకోవచ్చు. కట్టిన తర్వాత ఈ రీవెరిఫికేషన్ సంబంధించిన ఆన్సర్ స్క్రిప్ట్, మీరు రాసిన మొత్తం ఆన్సర్ షీట్ అంతా కూడా మీ ఈమెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. రీకౌంటింగ్ మాత్రం మార్కులు ఎంత పెరిగాయి, ఎంత తరిగాయి అని మాత్రమే తెలుస్తాయి అంతే. సప్లిమెంటరీకి సపరేట్గా రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా 30 రోజుల ప్రక్రియ. మీకు ఈ రోజు స్టార్ట్ అయితే May 5th కానీ May 7th కానీ లాస్ట్ డేట్ ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ కట్టుకోవడానికి. ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో దాంట్లో ఆ వీడియోలో మొత్తం టోటల్ ఎగ్జామ్ ఫీ ఎంత ఉంటుంది, ఒక్కొక్క పేపర్కి ఎంత ఉంటుంది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.